jungle. కావేరీ స్టీల్ రంగారెడ్డి జిల్లా శనిశంకరంపేట మండలం కాజాపూర్ విలేజ్. ఇక్కడ ఈ కావేరీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వేసారు. దీంతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం లేక 6 కుంటలు మొత్తం ఆపే చేసిండు. ఆ విస్తీర్ణం 60 ఎకరాలు అని న్యాయం చేసిండు. రికార్డు నుంచి కూడా ఆ కుంటలు న్యాయం చేసారు. అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము. లక్షలు కూడా చూసినాము. అవి రికార్డులు కరమైనాయి. అది మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఈ గొప్పలకు మిషన్లు గొర్రెలు ఉత్పత్తి ఉంటుంది కదా. ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు కొట్టలేడు, గొర్రె మేకలు ఎవడు కొట్టలేడు. ఇక్కడ మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది. చేపలే పెరుగుతలేవు ఈ కాలుష్యంతో. ఆ ఉన్న ఎక్కడన్నా ఏమన్నా 4-5 దొరికితే అవి కాజాపూర్ చేపల అని ఎవడు కొట్టలేడు. ఇట్లా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రామం అన్ని రకాల నాశనం అయిపోయింది. వృత్తిరీత్యా మొత్తము కుంటుపడిపోయింది. మండల్ శంకరంపేట విలేజ్ కాజాపూర్. మేము కుటుంబం వల్ల కూడా మల్లయ్య నా పేరు. మాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు, నష్టమే. రోజుకు నష్టమే. గొల్లు మనసులో బీమారు, దగ్గుడు, పిల్లలు కూడా పుడతలేరు. పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు, కాలు చేతులు. పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు 40 క్వింటాలు వెళ్తే ఇటు 10 క్వింటాలు వెళ్తే లావ్ అయిపోయాయి. 10 క్వింటాలు వెళ్తలేవు. భూమి అమ్ముకుందామంటే అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకిలు చేసుకుంటున్నాం సారు. ఇక ఆడిపో నాకు తినరాదు, నడవరాదు. ఈడ కుట్ర గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నాడు కంపెనీడు. చెరువు మొత్తం ఒక కుట్ర మొత్తం మూసేసిండు. ఒక కొండ్ర ఉన్నది. ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసిండు. అది సగం అయిపోయింది. అది ఓళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు జేబులు నింపుకుంటారు, అవతల పడుతుంది. సలాం కొడుతురు, ఇట్లా టాటా బాయ్ చెప్తారు, అవతల పడుతుంది. సార్ మాకు ఏదన్నా మాకు కనబడి ఇది బంద్ చేసేటానికి మాకు చెప్పండి జర దయచేసి. వీటికి ఆ కంపెనీ చేయంగా మాకు బాగా ఇబ్బంది ఉన్నది. అక్కడ చూడు ఒక అదే ఏర్పడకుండా వస్తుంది, కడుపులలో పోతుంది. మంచి నీళ్ళైనా అన్నమలైనా ఏర్పడకుంటుంది. అప్పుడు అటు తర్వాత ఇక క్యాన్సరా, ఇక ఇటువంటి బీమారు ఇంకోటి ఏం లేదు. ఇక లక్షల 5 దవాఖానకు పోతే మామూలు పట్టించుకుంటారు, ఓళ్ళు లేరు. రాజకీయంగా అస్తురు, ప్రభుత్వం అస్తురైపోతున్నాయి. కిసలలో వేసుకుంటారు, అవతల పడుతుంది, చేతులు చెప్పిపోతుంది. పోతున్నాడు కాదు, కొంటున్నాడు. కూడా నాకు ఇట్లా పుల్లేసిరు అనుకో అని ఆ జీవులు వేసుకుంటున్నాడు అని అసలు ఊరుకుంటున్నాడు. మా పరిస్థితికి ఇట్లా బాగా బికారుగా మళ్ళీ మాకు ఈ కంపెనీ నడిపించుకుంటున్నావు. ఒక టైంలో నడిపించుకో. ఒక సగం పుట్టిన ఒక టైం ఒక పొద్దాకన్నా ఒక నైటా లేదంటే బంద్ చేసుకోపోయినా సరే మాకు మేము నిండారు. మీకు రాజకీయ నాయకుడు కాలు మొత్తం మేము బంద్ చేసుకోకపోతే మాకు దీని చేయంగా ఏ రిపోర్టులు వచ్చినా కానీ జేబులు నింపుకోపోతురు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా జేబులలో ఆయన కీసల కట్టలు పెట్టుకోపోతురు. మాకు ఎలాంటిది లేదు. మేము గిదే దుమ్ము తింటున్నాం, బతుకుతున్నాం. ఇంతకన్నా మాకు ఎక్కువ మాట్లాడి విలేకరులను కూడా కొంటుండు. వాళ్ళని ఇప్పుడు జర తెలిసిన వాళ్ళను జర రా అని అడిగినాం అనుకో, వాళ్ళు అడిగినా అనుకో ఆయన దానికి కట్టవారుస్తున్నా అందుకుంటుడు. బస్ మా పరిస్థితి ఇంత ఉన్నది. వీడికి మాకు జర న్యాయం చేయరు. ఎవరైనా సరే ఇట్లా కూడా మస్తుగా వచ్చారు విలేకరులు. ఇక ఈ విలేకరు ఏమవుతుందో మాకు తెలియదు. ఈయనను కూడా రేపటి దాకా కొనేస్తారు. నా పేరు బాగా కాజాపూర్ నివాసిని. ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. మాకు గుర్ర మేకల బందితుంది, మొత్తం నష్టం అయిపోయింది. చెరువు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా డస్ట్ పడుతుంది. మా పొలం అక్కడ ఉంటుంది. మా మామిడి చెట్టు ఉంది, కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మామిడికాయలు ఎక్కడ కాసలేదు, నష్టం జరుగుతుంది. ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి ఊళ్ళో లేదు. గతం కంపెనీ పడక ముందు కూడా 20 ఏళ్ళ క్రితం కూడా మా ఊరు అట్లే ఉన్నది, ఇప్పుడు అట్లే ఉన్నది. మా ఊర్లో నరసింహారెడ్డి అయిన పెద్ద మనిషి భూపాకాసుడు వచ్చి ఒక పెద్ద కంపెనీ వేసి మాకు విషం పెట్టిపోయింది. ఊళ్ళే 100 ఎకరాలు కొని 50,000 40,000 రైతుల దగ్గర మోసం చేసిన కొని కంపెనీ వేసి నుంచి మాకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు. నష్టంతో కంపెనీతో ఇక్కడ పోకోండి, ఊళ్ళో ఉంచుకోండి. ప్రతి వారము శుక్రవారం బేస్తారం మీద అన్ని మతాలు అన్ని కులాలలో ఈ దర్గా దగ్గర పండుగ చేసుకుంటారు. పండుగ గుంట్లో నీళ్ళు అయిన ఈ చిల్లర ఈ పండుగ నీళ్ళు అయిన జనాలు ఇలా నీళ్ళు కాదు కదా నిలవడానికి స్థానం లేకపోయి అయిపోయింది. కంపెనీతో చాలా నష్టమైంది. మాకు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఏం లేదు. కంపెనీతో లాభం లేదు. కంపెనీ యజమాని భూములు ఉన్నది కానీ కుంటలు కప్ చేసి ఆకుపోయేసారు. మన అంబరెడ్డి చెరువు నుంచి ఒక 50 కుటుంబాలకు ఉపాధి ఇస్తుండే. 50 ఎకరాలకు నీటిపారకం గల చెరువు, మధ్యలో చెరువే. ఎఫ్టీఎల్ మొత్తం డస్ట్ వేసి నింపేసిండు. ఎఫ్టీఎల్ రోడ్డు పోసిండు, సగం చెరువు కప్ చేసిండు. చెరువులో నీళ్ళు ఇప్పుడు
నీళ్ళు ఈ చెరువు ఈ డస్ట్ నీళ్ళు మొత్తం వర్షంతో నీళ్ళు పడి చెరువు చేపలు ఉత్పత్తిలో చెరువును బంద్ చేసుకురు మా మత్స్యకారులు మా గ్రామస్తులు పడితే అయిపోయింది. దాదాపు ఎన్ని గడపలు ఉంటాయి మత్స్యకారులు? 40-50 గడపలు ఉంటాయి. 50 కుటుంబాల నోట్ల మన్నే పడ్డది. ఇక్కడ మా గీత కార్మికులు కళ్ళు కట్టు అలాగ ఈ డస్ట్ పడుతుంది కదా, 50 కుటుంబాలు మా గీత కార్మికులు వాళ్ళ నోట్ల మన్ను పడ్డది. ఇప్పుడు మా ఊర్లో అడవి మన 1800 ఎకరాల అడవి ప్రాంతం అది. ఒక సంవత్సరం వెళ్ళ కుటీర పరిశ్రమ మోత్కాకు ఇస్తారు సారు ఇస్తార్లు కొట్టుకుందరు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తారు మోత్కాకు తెంపుకొని తునికాకు 1 మంత్ సీజన్ కానీ మోత్కాకు తెంపుకొని స్టాక్ పెట్టుకుని వెళ్ళి ఇస్తారు కొట్టుకుంటాం. అంగడాడి పోయి ఇస్తారు గట్లా అమ్ముకొని బతికిన మొత్తం జీవనోపాధి పోయింది. సంవత్సరం వెళ్ళ కుటీర పరిశ్రమ ఇస్తార్లు కుటీర పరిశ్రమలాగా ఉండే మోత్కాకు మొత్తం డస్ట్. ఇప్పుడు మా గుర్ర మేకలు అయితే ఏం వెయ్యాయి, కుటుంబాలకు అయితే నోట్లే మన్ను పడేది. కుటుంబాలకు ఊరికి 90% నష్టం జరిగింది తప్ప ఏ లాభం లేదు. అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా, ఇక్కడ గవర్నమెంట్ జాగాలి పిల్లర్ పోసిండు, కథలు పడుతుండు, ఆ పలకలు పెడుతున్నాడు. మేము కుర్మాలం మెదక్ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మా యాదవ్ మేము యాదవులం కుర్మా బోడ మల్లయ్య. ఇగో పిల్లర్ పోసిండు చెల్లరా గొడవ నీళ్ళు తాగేస్తా నీళ్ళు తాగిన చచ్చిపోతున్నాయి. అమ్ముకున్నాం ఆల్రెడీ. అదే హైడ్రా ఇక్కడ పెట్టి చూడు ఒకసారి నువ్వు జర్రా నీ ముంగడికి తీసుకుపోయి జర మీ ముంగట పెట్టుని విలేకరులను కూడా కొంటుండి కంపెనోడు, రాజకీయ నాయకులు కూడా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి. మొత్తం నిన్ను కూడా కొంటడా అవసరం అనుకుంటే అనలేను, సారీ. అటువంటి ప్రభుత్వం ఉన్నది. జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది. చేపలు వేసినా చేపలు కొనరు. గత ప్రభుత్వం చెప్తే ఇనలేదు. నువ్వన్నా జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు, నువ్వన్నా జర కొద్దిగా మనసు పెట్టు. గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురుగో, ఇది గవర్నమెంట్ జాగా, నీ జాగా జరసేపు మందానికి అందరిది మనందరిది. వాడు ఒక్కడు 10 ఎకరాలు కొనుక్కో మొత్తం చెరువు మొత్తం ముంచుకొచ్చిండు. కుర్మల్లో మేము మా గొర్రెను అమ్మాలి. ఎవరంటే కాజాపూర్ అంటే గొర్రెను కొనరు. చేపలు ఉండవు అమ్ముకుంటోళ్ళకు ఈ చేప ఎవరంటే కాజాపూర్ అంటే కొనరు. మాది మేమే తినాలి, లేకపోతే బొంద తీసి బొందలు పెట్టుకోవాలి. మాకు పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలు కూడా అంకర, చేతులు అంకర, కాళ్ళు అంకర, లేకపోతే క్యాన్సర్ రాకట, దగ్గుదమ్ములు, కుసుకు దగ్గాలి, మక్కాలి. దవాఖానాలు మాకు ఇష్టమైన రూపాయలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు జర అదే ఆర్డర్ ఇక్కడ పెట్టు, మా విలేజ్ మీద పెట్టి ఒక్కసారి నీకు వారంలో తెలిసిపోతుంది ఎంత వెళ్తుందో మన ప్రభుత్వం గవర్నమెంట్ జాగా. ఆ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేరు. నువ్వన్నా కొంచెం నీ ముంగడికి వస్తుందేమో పేపరు, జర నువ్వన్నా కొంచెం ఇక్కడ పెట్ట, అదే హైడ్రా పెట్టు. హైడ్రా మాకు అనరాదు, జర అదే పెట్టు సారు. మా ఊరికి ఒక ఊరికి పిల్లల్ని ఇవ్వాలన్నాగా చేసుకోరు, మా ఊరికి ఇవ్వాలన్నా ఇయ్యరు. మాది ఇదే లెక్క మాది. ఇదే తిందామన్నా ఇదే. బలిమీడికి వేరే ఊరు పేరు చెప్పి ఇవ్వాలి ఒక పిల్లను ఇట్లా ఇవ్వాలంటే ఆడపిల్లను. వేరే దగ్గర హైదరాబాద్ బతున్నామని తెచ్చుకోవాలి పిల్లను, తర్వాత ఇటు తెచ్చుకోవాలి. ఇటు తెచ్చినాక యాస పుడుతురు పిల్లలు, కాళ్ళు అంకర, తలకాయలు అంకర, భీమాలు, దగ్గులు. వారం కుక్కలు అవుటు మా ఊరికాడ, దగ్గుదమ్ముతో క్యాన్సర్ తోటి వారం కుక్కలు అవుటు. వారం కుక్కల 2 3 ఎంతో సంబరంగా చేసుకుంది పండుగలు. ఉగాదిలేమి సంక్రాంతిలేమి ఆశానాథలా ఎప్పుడు పోయేది కూడా తెలియదు. వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం దాకానే ఉంటాయి కుల్లా. ఇప్పుడే కానీ 3 నిమిషాలు ఈయన దగ్గర మన నా బట్టలు ఎట్టేసి చూడు, నా అవతార పెట్టేసి చూడు, 3 నిమిషాలే ఈయన దగ్గర. ఈయన వచ్చాడు విలేకరు, ఈయన కూడా కొంటాడు. 1 2 గంటల నేను కూడా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు నీకు కుర్మలం శనార్థి చెప్తున్నా, శనార్థి అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కుర్మలది. జర్ర ఇది ఆయన పెట్టు.